పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ పరిధిలో ఉన్న 100% మా హక్కులు మాకు ఇవ్వాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగాలు నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆదివాసీ సంఘాలు ఆవేదన చెందుతున్నారు. 100% ఉన్న ఆదివాసీ గిరిజన ఉపాధ్యాయుల నియామకం సక్రమంగా జరగడం లేదని గిరిజన సంఘాలు వాపోయారు. ఇప్పటికైనా ఐటీడీఏ పరిధిలో ఉన్న ఉద్యోగాలు నియామకం సక్రమంగా జరగాలని గిరిజన సంఘాలు ఆవేదన చెందుతున్నారు. భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. కానీ మొన్న 2025 నోటిఫికేషన్లో కనీసము మా గిరిజనులకి కేటాయించినటువంటి పోస్టులు ఏవి కూడా మా గిరిజనులకు కేటాయించకుండా జనరల్ డిఎస్సీలో కలపడం వల్ల మా యొక్క ఆదివాసీ నిరుద్యోగులందరూ కూడా ఎంతో నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి ఏవైతే మా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులన్నీ కూడా మా ఆదివాసీ గిరిజనులతో భర్తీ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి విజయవాడ కూడా సీఎం ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. నా పేరు రొబ్బాలరాజు, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నాను. ఆదివాసీ ప్రాంతంలో